మనం బాప్తిస్మం తీసుకునేటప్పుడు నీళ్ళ దగ్గరికి వెళ్ళాం కదా, బావి దగ్గరికి వెళ్ళాం కదా. బాప్తిస్మం తీసుకునేటప్పుడు యాకోబు ఇస్సాకుతో ప్రమాణం చేసినట్లుగా పరమ ఇస్సాకుగా పిలువబడుతున్న యేసయ్యతో మీరు నేను ప్రమాణము చేసి బాప్తిస్మం తీసుకున్నాం. ప్రమాణం చేసి బాప్తిస్మం తీసుకున్నావా? తూతు మంత్రంగా బాప్తిస్మం తీసుకున్నావా? ఎస్, చెప్పండి. ఏమని ప్రమాణం చేశారు? ప్రభా, నాకు సినిమాల అలవాటు ఉంది, ఈరోజు ప్రమాణం చేస్తున్నా, సినిమాల వైపు నేను వెళ్ళను. ప్రభా, నాకు తాగుడు అలవాటు ఉంది, ఈరోజు త్రాగుడు అలవాటు నేను సమాధి చేస్తున్నా, ఇంకొకసారి నేను త్రాగుడు అలవాటు వైపు నేను వెళ్ళను. ప్రభా, దారి తప్పిన సంబంధాల్లో నేను బ్రతుకుతున్నా, లంచగొండిగా నేను బ్రతుకుతున్నా, దొంగగా నేను బ్రతుకుతున్నా, ఈరోజు నా బ్రతుకు మార్చుకుంటున్నానయ్యా, బాప్తిస్మం తీసుకుంటున్నాను, పాతవాడు చనిపోతున్నాడు, నూతన సృష్టిగా నేను మారుతున్నాను అని ప్రతి క్రైస్తవుడు దేవుని సన్నిధిలో బాప్తిస్మం తీసుకునేటప్పుడు ప్రమాణం చేసి బాప్తిస్మం తీసుకున్నాం. అవునంటారా కాదంటారా? దైవజనమా, బాప్తిస్మం తీసుకునేటప్పుడు ఏ ప్రమాణమైతే నువ్వు దేవునితో చేసావో చనిపోయే ఆఖరి క్షణము వరకు ఆ ప్రమాణాన్ని కాపాడుకుందురుగాక. అలా కాపాడుకుంటే యేసయ్య నీ తలదిండుగా ఉండి నీ భారమంతా దేవుడు మోయునుగాక. అటుగా చెప్దాం ఆమేన్.